ఆయన మధ్యప్రదేశ్కు చెందిన పోలీస్ అధికారి. పోలీసంటే కానిస్టేబులో, హెడ్ కానిస్టేబులో, ఎస్ఐయో కాదు, ఏకంగా డీఎస్పీ. డీఎస్పీ సంతోష్ పటేల్ ఓ రోజు కారులో ఏదో పనిమీద వెళ్తున్న సమయంలో ఆయనకు రోడ్డు పక్కన ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కనిపించాడు. టక్కున కారాపమని చెప్పాడు డ్రైవర్తో. ఎందుకంటే ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి డీఎస్పీ సంతోష్కి బాగా తెలిసిన వ్యక్తిగా అనిపించటంతో కారు ఆపించి కారులో నుండి దిగి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచాడు. ఇక పోలీసారుని చూసి ఏకంగా డీఎస్పీ పిలుస్తున్నారని తెలిసి ఆ కూరగాయల వ్యాపారి కొంచెం భయంగానే సారంటూ నమస్తే పెడుతూ ముందుకు నడుస్తూ వచ్చాడు. కాని అతనికి కూడా ఎక్కడో కొంచెం తెలిసిన ముఖంలాగానే అనిపించింది సంతోషం చూడగానే. ఇక అది చూస్తున్న చుట్టుపక్కల షాపుల వాళ్ళు డీఎస్పీ కారు దిగటంతో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అతనంటే పడని వాళ్ళు ఇక ఈరోజు వీడి పని అయిపోయిందిరా అనుకుంటూ ఉన్నారు. ఇక కారు దగ్గరికెళ్ళి నమస్తే సార్ అని చెప్పాడా కూరగాయలు అమ్మే వ్యక్తి. దాంతో డీఎస్పీ సంతోష్ కూడా నమస్తే అని చెప్పి నీ పేరేంటి అని అడిగాడు. దాంతో సల్మాన్ సార్ అని చెప్పాడా కూరగాయలు అమ్మే వ్యక్తి. అంతే, ఒక్కసారిగా డోర్ తీసుకొని దిగి నిల్చోని భయపడుతున్న సల్మాన్ని దగ్గరికి లాక్కొని కౌగిలించుకొని నేనెవరో గుర్తుపట్టావా అని అడిగాడు డీఎస్పీ సంతోష్. అంతే, చుట్టుపక్కల నిలబడి సైలెంట్గా అక్కడ జరిగేది చూస్తున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్లకు అర్థం కాలేదు. డీఎస్పీ అయి ఉండి ఒక రోడ్డుపై కూరగాయలు అమ్ముకునేవాడితో అలా బిహేవ్ చేయడమేంటని ఆశ్చర్యపోయారు. అసలు ఇంతకీ ఆ డీఎస్పీకి ఆ కూరగాయలు అమ్మే వ్యక్తికి సంబంధమేంటో తెలుసా? సల్మాన్ పూర్తి పేరు సల్మాన్ ఖాన్. దాదాపు 14 సంవత్సరాల క్రితం భోపాల్లో డీఎస్పీ సంతోష్ పటేల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ సమయంలో సంతోష్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఒక్కోరోజు పూట గడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది సంతోష్కి. వంట సరుకులకు డబ్బులు కూడా ఉండేవి కావు. కొన్నిసార్లు అలా ఉపవాసంతో కూడా పడుకున్న రోజులు చాలానే ఉన్నాయి. డీఎస్పీ సంతోష్ గారి జీవితంలో అయితే అప్పుడు కూడా సంతోష్ సల్మాన్ ఖాన్ దగ్గరే అవసరమైనప్పుడు కూరగాయలు కొనుక్కొల్లేవాడు. కొన్నిసార్లు డబ్బులు ఉండేవి కావు. అలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ సంతోష్ని గమనించి పిలిచి ఉచితంగా సంతోష్కి కూరగాయలు ఇచ్చి సహాయం చేసేవాడు ఈ సల్మాన్ ఖాన్. అందుకే అతన్ని చూడగానే కారాపేసి తన హోదా కూడా మరిచిపోయి అందరి ముందు ఓ సామాన్యుడిని కూరగాయలు అమ్ముకునేవాడు అని కూడా చూడకుండా ఆత్మీయంగా హగ్ చేసుకున్నాడు డీఎస్పీ సంతోష్ పటేల్. కొద్దిసేపు సల్మాన్తో మాట్లాడి మళ్లీ సల్మాన్ దగ్గర కొన్ని కూరగాయలు కొనుక్కొని అప్పటివరకు వాళ్లను చూసి షాకులో ఉన్నవారికి వాళ్ల మధ్య సంబంధమేంటో వివరించారు డీఎస్పీ సంతోష్ పటేల్. దాన్ని ఒక వీడియో రూపంలో చిత్రీకరించి తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్తో పంచుకున్నారు సంతోష్ పటేల్. నిజంగా ఎంత గొప్ప విషయం కదా! లేనప్పుడు సహాయం చేసిన ఒక కూరగాయల వ్యాపారి అనుకోకుండా అతన్ని చూసి ఇప్పుడు తను అంత పెద్ద హోదాలో ఉన్నా ఆ కూరగాయల వ్యాపారి మర్చిపోయి డీఎస్పీ సంతోష్ పటేల్ తన హోదా పక్కన పెట్టి ఆఫ్ట్రాల్ కూరగాయలు అమ్మే వ్యక్తి అని ఫీలవ్వకుండా గతం గుర్తు చేసుకొని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పిన తీరు నిజంగా హ్యాట్సఫ్. ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలు మరవకూడదు అంటారు. మనకు సహాయపడ్డ వాళ్ళని మరవకూడదు అని చెప్పే ఈ రియల్ స్టోరీ నిజంగా ఎందరికో ఆదర్శం. మరి మీ జీవితంలో సల్మాన్ ఖాన్ లాంటివారు కానీ లేదా సంతోష్ లాంటివారు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. మరో అద్భుతమైన రియల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.